ఐపీఎల్ 2026లో భాగంగా అహ్మదాబాద్ వేదికగా జరిగిన మ్యాచ్లో గుజరాత్ టైటాన్స్ను 168 పరుగులకే సన్ రైజర్స్ హైదరాబాద్ కట్టడి చేసింది. ఈజీ టార్గెట్ను ఆరెంజ్ ఆర్మీ ఊపేస్తుందని అందరూ అనుకున్నారు. కానీ గుజరాత్ బౌలర్లు మ్యాచ్కి కాసేపట్లోనే తమ వైపుకు తిప్పుకున్నారు. కింద పడిన సన్ రైజర్స్ను కనీసం కోలుకోనివ్వకుండానే మ్యాచ్ని ముగించేసింది. సిరాజ్ మంచి ఆరంభం ఇవ్వగా రబాడా, హోల్డర్ సన్ రైజర్స్ పతనాన్ని శాసించారు. సిరాజ్ తొలి ఓవర్లోనే వికెట్ తీయడంతో పాటు మెయిడిన్ కూడా చేసి అద్భుత ఆరంభాన్ని ఇచ్చాడు. అయితే రెండో ఓవర్ మొదటి బంతిని అభిషేక్ శర్మ సిక్సర్గా మలిచాడు. దాంతో ఆరెంజ్ ఆర్మీ మళ్లీ గాడిలో పడిందని అందరూ అనుకున్నారు. ఆ ఆనందం కాసేపు కూడా లేకుండా చేశారు కగిసో రబాడా. వరుసగా 2 బంతులు డాట్ చేసిన రబాడా 4వ బంతిని తెలివిగా వేయడంతో అది అభిషేక్ శర్మ బ్యాట్ తగిలి వికెట్లను తాకింది. దాంతో రెండో ఓవర్ మరో బ్రేక్ త్రూ లభించింది. మొదటి 2 ఓవర్స్లోనే 2 వికెట్లు లభించడంతో కెప్టెన్ గిల్ ప్లేయర్లతోనే పవర్ ప్లే పూర్తి చేయించాడు. 4వ ఓవర్ వేసిన రబాడా తొలి బంతికే ఈశాన్ కిషన్ ను కీపర్ క్యాచ్ గా పెవిలియన్ కు పంపేశాడు. దాంతో రబాడాకి వికెట్లు దక్కుతుండడంతో గిల్ స్పెల్ కంటిన్యూ చేయించాడు. పవర్ ప్లే ఆఖరి ఓవర్ 6వ ఓవర్ ను కూడా రబాడాతోనే బౌలింగ్ చేయించడంతో సమరన్ రవిచంద్రన్ కూడా దొరికిపోయాడు. 8వ ఓవర్ కూడా రబాడా వేసినప్పటికీ వికెట్ తీయలేకపోయాడు. ఈ మ్యాచ్ లో మొత్తం 4 ఓవర్లు బౌలింగ్ చేసిన రబాడా 28 పరుగులు ఇచ్చి 3 వికెట్లు పడగొట్టాడు. అందులో అభిషేక్, ఈశాన్ తో పాటు సమరన్ కూడా ఉన్నాడు. మొత్తం 3 లెఫ్ట్ హ్యాండర్లను అవుట్ చేసి గేమ్ చేంజర్ గా మారాడు. దాంతో ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్ అవార్డు కూడా దక్కించుకున్నాడు. రబాడాతో పాటు జేసన్ హోల్డర్ కూడా 3 వికెట్లు తీసుకున్నాడు. 4 ఓవర్లు వేసిన హోల్డర్ కేవలం 20 పరుగులే ఇచ్చి 3 వికెట్లు పడగొట్టగా ప్రసిద్ధి కృష్ణ 2, రషీద్ ఖాన్, సిరాజ్ చెరొక వికెట్ దక్కించుకున్నారు. దాంతో సన్ రైజర్స్ 86 పరుగులకే ఆల్అవుట్ అయింది.